హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. టైం అయితే 7:39 అయిందండి. ఇప్పుడే లేచాము. నైట్ అయితే దేవరా మూవీ సినిమాకి వెళ్ళాము. అందుకే ఈరోజు చాలా లేట్గా లేచాము. సండే కదండి. ఈరోజు మా అబ్బాయి అయితే నాకన్నా ముందర లేచిపోతాడు. అదే స్కూల్ ఉన్నప్పుడు లేవరా అంటే ఓ 2-3 సార్లు లేపితేనే కానీ లేవడం. అలాంటిది ఈరోజు మా పిల్లలు నాకన్నా ముందరే లేచిపోయారు. అమ్మా వీడియోలో ఈరోజే అన్నావు. నేనన్నాను నువ్వు సండే ఈరోజే లెగిశారు అన్నారు. మరి మిగతా సండేలో ఎవరు లేచారు? మిగతా సండేలో ఎవరు లేస్తారు చెప్పు? నేను. సండేటప్పుడు స్పీడ్గా లేచిపోతావా? స్కూల్ లేనప్పుడు? స్కూల్ ఉన్నప్పుడు లేట్. ఎందుకలా? మరి రాత్రి మూవీకి వెళ్ళావు, అయినా కూడా సెకండ్ షో మూవీకి వెళ్ళినా కూడా సండే ఎంత ఎర్లీగా లేచిపోయావు, 7కి అలా లేచిపోయావు. మరి స్కూల్ ఉన్నప్పుడు లేవరా బాబు లేవరా అన్నా కూడా లేవు. చెప్పు, ఎందుకు చెప్పు? ఏం లేదు, ఏం లేదు. బ్యాడ్ బాయ్. గుడ్ గర్ల్. నేను గుడ్ గర్ల్. బ్యాడ్ బాయ్. మేడం ఉదయశ్రీ, ఏంటి లేచి మళ్ళీ పడుకుందాం? ఎందుకు? లేచావు కదా ఆల్రెడీ. నిద్ర సరిపోలేదు. అయితే మళ్ళీ పడుకోవాలా? అయితే సండే కదండి. ప్రజెంట్ మా ఇంట్లో సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉన్నది. వీళ్ళు ఇంకా కంప్లీట్గా లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్లు అయ్యేసరికి 10-10:30 అవుతుంది. సండే వస్తే చాలు ఇంట్లో అందరికీ బద్ధకం వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఫస్ట్ పాలు అయితే పెడుతున్నానండి. నెక్స్ట్ ఇంకో దాని మీద అయితే కొంచెం హాట్ వాటర్ పెడితే పిల్లలు తాగుతారు. పాలైతే పెట్టాను కదండి, అందులో కొంచెం బెల్లం వేద్దామని బెల్లం తీసి లోపల పాలైతే ఇంత పని చేసినాయండి నాకు. ఇలా పాలు పొంగిపోతే నాకైతే ఏడుపు అయితే వచ్చేస్తుందండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పిల్లలకి కొన్ని అటుకులు వేసి పాలు అయితే కలిపిస్తున్నానండి. అటుకులతో టిఫిన్ అయితే చేశాను, కానీ ఎప్పుడు పాలతో అయితే మా పిల్లలు ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం తిన్నాం. సర్లే తింటారా లేదా అని కొన్ని వేసి అయితే ఇస్తున్నాను. జయబాబు, ఎలా ఉన్నాయి? ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఇలాగా? కదా, ఎలా ఉన్నాయి? నచ్చినాయా? అయితే ఈసారి ఎప్పుడైనా నీ టిఫిన్ లేనప్పుడు ఇలా పెట్టేసానా? ఓకే. మా వారు మార్నింగ్ అయితే బయటకు వెళ్ళారు. వస్తూ ఇడ్లీ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇడ్లీ కూడా అయితే తినేసాము. సండే కదండి. ఈరోజు అయితే నాటుకోడి దానికోసం అయితే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. మసాలాలు అవి రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే వండాలి. నాటుకోడి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకుని అందులో పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ అయితే తీసుకొచ్చారు కదండి, ఆ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కరివేపాకు కూడా ఆల్రెడీ వేసేసాను. కొంచెం పసుపు, క్లీన్ చేసుకుని చికెన్ తీసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్నాను. దాన్ని బాగా వేగిన ఆనియన్స్లో అయితే వేసి బాగా కలుపుకోవాలి. చాలామంది చికెన్లో అయితే టమాటా కూడా వేస్తారు. నేనైతే టమాటా వేయనండి. నాటుకోడి చికెన్లో టమాటా వేస్తే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి చికెన్ కూర అంటుంది కానీ ఇలా వండుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా. మేమైతే నాటుకోడి చికెన్ కూర అయితే కుక్కర్లో అయితే వండుకోమండి. ఇలా వండుకుంటేనే మాకు ఆ టేస్ట్ నచ్చుతుంది. అందుకే మేము టైం ఎక్కువ పట్టినా కూడా ఇట్లానే వండుకుంటాము. చికెన్ కొంచెం
బాగా ఉడికిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం తగినంత వేసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకే ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇందులో తగినంత వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇంకా రైస్ కూడా పెట్టేసాను. ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే లంచ్ అయితే చేసేస్తున్నాము. చాలా రోజుల తర్వాత అందరం కలిసి అయితే లంచ్ తింటున్నాము. జై చికెన్ కర్రీ ఎలా ఉంది? బాగుంది. ఉదయశ్రీ చికెన్ కర్రీ ఎలా ఉంది? సూపర్ అమ్మా. మాకు ఇప్పుడైతే వర్షం వస్తుందండి. ఉన్నట్టుండి సడన్గా వర్షం అయితే పడుతుంది. కనిపిస్తుందా మీకు? చాలా గట్టిగా అయితే పడుతుందండి వర్షం. వర్షంతో పాటు ఎండ కూడా కాస్తుంది. ఈవినింగ్ 5:30 ఆ టైంకి అయితే మా ఇంటి దగ్గరికి అయితే పెద్ద పెద్ద మంకీలు, మొహం నల్లగా ఉండి మంకీలు అయితే వచ్చినాయండి. తర్వాత అయితే వ్లాగ్ షూట్ చేయలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.